హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ఇంక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము. స్వయం సిద్ధ. ఈ కథను రచించిన వారు రేణుక జలదంకి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మార్చ్ నెల 2022లో వచ్చింది. సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయినా అన్నారు మా వారు. అవునండి, తనే. కూతురు పెళ్ళట. మన ఇద్దరిని రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పింది. తప్పకుండా వెళ్ళాలి. నీ ప్రియమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా? దానికి తోడు నువ్వు సాధించిన విజయం, నవ్వారు శ్రీవారు. సుప్రజ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నా మనసు గర్వంతో గంతులు వేస్తోంది. ఇది నా విజయం. 2 పిల్లల మంచి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి కారణమయ్యాను. సుప్రజ కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంక్ సంపాదించి యుఎస్లో జాబ్ చేస్తున్నాడట. కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట. ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేను సాధించినంత గర్వంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది. 30 ఏళ్ల క్రితం ఏలూరులో జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్న రోజులు. మొదటి రోజు ఇంటర్ సిఈసి మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతూ అందరినీ పరిచయం చేసుకుంటూ ఉండగా నన్ను ఒక అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు, 10వ తరగతిలో తనకు వచ్చిన మార్కులు. అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సిఈసి ఎందుకు తీసుకున్నట్లు అదే అడిగాను. తనకి బొద్దింకలన్నా కప్పలన్నా భయమంట. సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదంది. ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్ రూమ్కి రమ్మన్నాను. అలాగే మేడం అంది వినయంగా. తనే సుప్రజ. చెప్పినట్లుగానే స్టాఫ్ రూమ్కి వచ్చిన సుప్రజకు బైపీసీ తీసుకోమని, ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్స్ సులభమవుతాయని, ఒకవేళ అది మరీ భారమైతే చేయవలసిన అవసరం లేకుండా ప్రిన్సిపల్తో మాట్లాడతానని చాలా నచ్చ చెప్పాను. ఎంత నచ్చని చెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది. ఆ తర్వాత మా 2 ఏళ్ల ప్రయాణంలో నాకు చాలా దగ్గరైంది. తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజ్కి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజ్లోనే బీకామ్ జాయిన్ అయింది. 2 సంవత్సరాలు చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్ల చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద నాకు బాగా కోపం వచ్చింది. సుప్రజను పిలిపించి మాట్లాడాను. అమ్మాయిలకి వాళ్ల కాళ్ల మీద తాము నిలబడే స్థిరత్వం, చదువు ఇస్తుందని, వీలైతే పెళ్లి ఆపమని, ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్ళైన తర్వాత చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపించాను. విద్యార్థినులతో పాటు కాలేజ్ లెక్చరర్ అంతా కూడా పెళ్లికి వెళ్ళి వచ్చాం. పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. నాకు సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కానీ తనను ప్రత్యక్షంగా చూసింది లేదు. సుప్రజ స్నేహితురాళ్ళు కూడా చాలా ఫిర్యాదులే చేశారు. వాళ్ల పెళ్ళిళ్ళకు సుప్రజ రాలేదని, పుట్టింటికి కూడా అరుదుగానే వస్తుందని, 2 పిల్లలు, 5 ఏళ్ల బాబు, 3 ఏళ్ల పాప అని తెలిసింది. ఒకరోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు. సుప్రజ కాలేజ్లో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తూ ఉండటంతో ఆయన్ని గుర్తుపట్టి నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను. ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సుప్రజ భర్తను వదిలేసి వచ్చిందట. విడాకులు తీసుకోవాలని పట్టుబడుతోందట. మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా. మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా? మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకుని వస్తాను అభ్యర్థనగా అన్నారాయన. ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసి నేను నివ్వరపోయాను. ఒకప్పుడు గలగలా పారే గోదారిలా ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో, చెరగని చిరునవ్వులతో కనిపించిన సుప్రజలో అవేవీ మచ్చుకైనా కానరాలేదు. పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు. కాసేపు కుశల ప్రశ్నలయ్యాక అసలు విషయంలోకి దిగాను. ఏం చెప్పమంటారు మేడం? పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని, ఒకరికి ఒకరంగా ఉండాలని కలలు కన్నాను. కానీ కనీసం ప్రేమగా ఒక్క మాట నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవటంతో మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది. క్రమేణా నాకు అర్థమైంది ఆయనకు స్త్రీలంటే చులకన భావం. కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేను ఎక్కడ అది అలుసుగా తీసుకుంటానో అని ఈగో. ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా సర్దుకున్నాను. ఇలాంటివన్నీ గమనించినట్టే ఉండిపోవాలి సుప్రజ. అప్పుడు అతని ఈగో దెబ్బతినదు.
అలా కూడా చేశాను మేడం. అంతేకాదు, నా మీద ఆధిపత్యం చలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం. నన్ను కనీసం నా తల్లిదండ్రులతో, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వరు. ఒక చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా, ఈసడించుకోకపోతే చాలు, అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను. చిన్న విషయం కూడా నాకే నేను నిర్ణయం తీసుకోకూడదు. తినే తిండి, కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేయాలి. అలా నేనుంటూ లేకుండా ఒక మరబొమ్మలో మారిపోయినప్పటికీ ఒక చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ చదువు అడగడం అనవసరం అనుకుంటూనే అడిగాను. అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా? సుప్రజ నిస్తేజంగా చూసింది. ఏమైనా దురలవాట్లున్నాయా? సందేహిస్తూనే అడిగాను. మందు తాగడం అలవాటు ఉంది మేడం. కానీ ఇప్పటి వరకు చెప్పిన దురలవాట్లో మందు తాగడం నా దృష్టిలో చాలా చిన్న లోపం. పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారు అంతే. నా వల్ల కావడం లేదు మేడం. అనుక్షణం నేను తన ముందు ఒక గడ్డిపోచలా తీసివేయబడుతూ జీవించటం నా వల్ల కావడం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నేను 10 నిమిషాలు మాట్లాడలేకపోయాను. మరి పిల్లలు? మెల్లగా పెదవులు కదిపాను. పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం. మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది? నువ్వు ఇంత చిన్న వయసు నుండి ఒంటరిగా ఉండటం సాధ్యమా? ఎందుకు ఉండలేను మేడం. ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను. నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలడని హామీ ఇవ్వగలవా? ఒకవేళ నీకు మంచి భర్త లభించినా నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు. సరే వదిలే. ఒకవేళ నీ భర్త నీకు పిల్లల్ని ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడతాను. ఒప్పుకోకపోతే పిల్లలను ఇచ్చేస్తాను మేడం. నా చదువును కొనసాగిస్తాను. నా బ్రతుకు నేను బతుకుతాను. అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది? నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు, కానీ నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా. ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది. మాతృత్వం ఓ పదవి సుప్రజ. ఏ పదవిలో అయినా హక్కులు కూడా ఉంటాయి, కానీ ఈ పదవిలో అన్ని బాధ్యతలే. ఒక బిడ్డకు జన్మనిచ్చామంటే ఆ బిడ్డ మంచి పౌరునిగా పెంచగలగాలి. మనం జన్మించిన పిల్లలు దేశానికి మేలు చేయకపోయినా పర్లేదు, హాని చేసేవారు కాకూడదు. తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగని వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడపురుగులుగా తయారవుతున్నారు. మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లేలా చూడగలగాలి. నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకు నువ్వు నిచ్చెనగా నిలవాలి. నీ భర్తలో అవలక్షణాలంటావా? వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించు. వదిలి దూరంగా వచ్చి కాదు, దగ్గరే ఉండి ప్రయత్నించు. వీలు కాకపోతే సహనంతో సర్దుకుపోమ్మని ఎందుకు అంటున్నానంటే, లేకపోతే నీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు. వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు. వారు ప్రశాంతంగా చదువుకొని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు. మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు. పిల్లలకు మంచి బాల్యాన్ని అందివ్వాలంటే ఆయన నాకు నచ్చని పనులు ఎన్ని చేసినా నోరెత్తకూడదు మేడం. నోరెత్తితే రభసే. ఎక్కడ పక్కింటి వారు వింటారు అన్నట్టు నేను సర్దుకుపోయే కొద్దీ ఆయన అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఓ బానిసలా పడి ఉండడం చాలా కష్టంగా ఉంది, బాధగా చెప్పింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. సుప్రజ చాలాసేపు తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. ఒక 10 నిమిషాలు చూసి గది నుండి బయటికి నడిచి సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను. బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురు వచ్చిన సుప్రజ కొడుకు కూతురు బుగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను. సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను. కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది. సుప్రజ కూతురు పెళ్లి రోజు రానే వచ్చింది. ఏలూరులో ముందుగానే హోటల్ గది బుక్ చేసుకున్నాం. పెళ్లి సమయానికి తయారై అద్దె కారులో నేను మా వారు కళ్యాణ మండపానికి చేరుకున్నాం. అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజ దంపతులు. ముదురు నీలం రంగు పట్టు చీర, లేత గులాబీ రంగు అంచుతో ఉన్న చీర కట్టుకొని, గులాబీ రంగు పొడవు చేతులతో జాకెట్టు, వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో హుందాగా కనిపిస్తోంది సుప్రజ. పక్కనే సూట్లో ఆయన భర్త కాస్త గంభీరంగా కనిపించాడు. సుప్రజ నన్ను చూడగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది. మంచి మనసుతో 100 ఏళ్లు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను. సుప్రజ కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు. అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడముచ్చటగా ఉన్నారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. స్టేజ్ మీద సుప్రజ భర్తతో నూతన వధూవరులతో కలిసి అభినందనలు అందుకుంటుంది.
సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థులను ఒకరిద్దరు కనిపించారు. అందరితో మాట్లాడి పెళ్ళాయాక భోజనం చేసి బయలుదేరి రాబోతూ సుప్రజకు చెప్పి వస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను. అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది సుప్రజ. ఎలా ఉన్నావు సుప్రజ? సంతోషంగా ఉన్నావు కదూ? మీ వారిలో మార్పు ఏమైనా వచ్చిందా? నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుంది అని నన్ను తర్వాత జీవితమంతా బాధ పెడుతుందని తెలిసి ఉంటే అడిగేదాన్ని కాదు. బాగున్నానంటే అది అబద్ధం మేడం. అందుకే నిజమే చెప్తాను. పిల్లల కోసం నన్ను రాజీ పరమన్నారు. ఆ రోజు మీరు చెప్పింది నాకు కూడా నిజమే అనిపించింది. అందుకే నా భర్త దగ్గరకు వచ్చేశాను. ప్రతి క్షణం రాజీ పడుతూ బతికాను. నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువు విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాల్ని ఒకే తాటి మీదకు తీసుకురావటానికి ప్రయత్నించి అలసిపోయాను. పిల్లల ఉన్నతే ధ్యేయంగా బతికాను. కానీ గత కొన్నేళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించడం లేదు. నేను పుట్టింది ఇందుకేనా? పెళ్ళంటూ అయి పిల్లలు పుట్టారంటే అతనిలో అవలక్షణాలు ఎన్ని ఉన్నా, అవమానాలు ఎన్ని ఎదురైనా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇదేనా నా జన్మకు సార్థకత? నా జీవితంలో ఏ ఒక్క క్షణం నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు. సమాజం ఒంటరి తల్లికి విలువనివ్వదనే ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసల్లా గడిపే వారెందరో కదా. నాకు అర్థం కానిది ఒకటే మేడం. కప్పలు బొద్దింకలంటే అసహించుకొని నేను ఆ సబ్జెక్ట్ వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను. మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదులుకోలేకపోయాను? సుప్రజ కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయేమో కనిపించలేదు. కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేటట్టుగా ఉంది. పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా ఆర్థికంగా బాగుండేది. వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలి ఉండేది. ఒకటి మాత్రం నిజం మేడం, ఎవరెన్ని చెప్పినా స్త్రీ తనకు తాను స్వయం సిద్ధంగా కాలేకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను. కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడం. నా కూతుర్ని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను. రేపు నా కొడుకు ఇలా తన భార్య మనసు లేని మరబొమ్మగా చూడ్డు. నా కూతురు నాలా ఉండదు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది. వాళ్ళు తమ పిల్లల్ని కూడా అలాగే పెంచగలరు. నేను నా మనసు చంపుకుని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు. ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు తరాల్లో పునరావృతం అవుతుంటారు. అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలనై ఉంటాను. ఈసారి సుప్రజ కళ్ళలో ఏ మూల మరుగుపడిన ఉన్న తడి చెమ్మగిల్లాయి. మండపం అంతా పూలు, అతివల తల్లో పూలు, దేవుని పటం దగ్గర పూలు వికసించి కళకళలాడుతూ కనిపించాయి. ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగ పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ పూల పరిమాణాలను ఆస్వాదించాలని దగ్గరికి వెళ్ళాను. విచిత్రం, వాటి నుంచి ఎలాంటి సువాసన రావడం లేదు. గాజు సీసాలో నిండుగా ఉన్న రసాయనాల్లో ఒక అందమైన సంపెంగ పూల రసాయనం చేస్తున్న సహజీవనం వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడూ కోల్పోయాయి. అచ్చం సుప్రజల. నా మనసు సముద్రాన్ని, ఆలోచన తరంగాల్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నేను ఆ రోజు సుప్రజకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించడం తప్పా ఒప్పా అన్న సందిగ్ధంలో పడిపోయాను. నిజమే, సుప్రజకు తనకంటూ జీవితంలో సంతోషము, స్వేచ్ఛ అవసరం లేదా? వ్యక్తిత్వాన్ని చంపుకుంటేనే కుటుంబమా? రెండూ కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు బదులు ఎవరు చెప్తారు? ఈ లోకంలో ఇలా బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సుప్రజలందరి సమావేశపరిస్తే సమాధానం దొరుకుతుందా? ఏమో. ఎవరెన్ని చెప్పినా మహిళ స్వయం సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందేమో. కథ సమాప్తం.